చూడండి నల్లేరు పులుసు బాగా ఉడకబెట్టేసి నీళ్ళన్నీ పిండేసినామండి. పిండేసి ఈ విధంగా ఎర్రగడ్డేసేసి బాగా వేపుకుంటాము. బాగా ఏగాలండి ఎర్రగా. బాగా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో కోసి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాము. టమాటాలు వేసి బాగా వేసేసుకోవాలండి. టమాటాలు వేసిన తర్వాత దాన్ని కాసేపు మూత పెట్టేద్దామండి. బాగా మగ్గిపోతుంది టమాటాలు. మసాలా అంతా ఈ విధంగా కొట్టి పెట్టుకోవాలండి. ధనియాల పొడి, శనగగింజలు, మెంతులు, జీలకర్ర, పసుపు పొడి ఇవన్నీ వేసేసి అల్లం పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవన్నీ వేసేసి బాగా మిక్సీ కొట్టి పెట్టుకోవాలండి. అవి నల్లేరు ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఈ మసాలా వేసేద్దాం అందులో. టమాటాలు సగం మధ్యలో ఇంకా కాసేసి ఇస్తాము. టమాటకాయలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకునే మసాలా వేసేద్దాము. నల్లేరు పచ్చడి ఇది చాలా రోగాలకు మంచిదండి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లంకి, కీళ్ళ నొప్పులకి, రక్తహీనతకి, ప్రతి ఒక్క జబ్బుకు కూడా చాలా మంచిదండి నల్లేరు పులుసు. కానీ ఇంతకుముందు నల్లేరు పచ్చడి చేసినాను, ఇప్పుడు నల్లేరు పులుసు చేస్తున్నానండి. ఈ విధంగా చేసుకొని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ట్రై చేయండి ఈ విధంగా చేసుకోవడానికి. కనీసం నెలకు ఒక్కసారన్నా, 2 నెలలకు ఒక్కసారన్నా తినాలండి ఇది. దీంట్లో నల్లేరు వేయించేటప్పుడు మాత్రం కొంచెం ఆందం వేసి ఎంచుకోండి. అది అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఆందం వేసేసి నల్లేరు బాగా వేయించేసేయండి. తాలింపులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేద్దామండి. 10 నిమిషాలు ఉడికితే చాలండి. ఇందులో ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉంది, ఉప్పు వేసేసుకున్నాము. ఓకేనండి, రెడీ. ఇంకా మూత పెట్టేద్దాము. నల్లేరు పులుసు లేకండి వేడివేడి అన్నం చూడండి. వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. అయిపోయిందండి, రెడీ. పిల్లలు నల్లేరు పులుసు ఎలా ఉంది?